అప్పుడు నా వయసు 90, క్షమించండి 90 కాదు, అది 1990, 91, 89, 90 కాలేజీలో చదువుకుంటున్నాను. ఇంకా నాకు 20 years కూడా రాలేదు. 20 years నాకు రాలేదు, కానీ కాలేజీలో చదువుకునే రోజుల్లో నాకు చాలా ఎక్కువ టైం ఉండేది. చదువుకోవడం, వచ్చి హోంవర్క్ చేసుకోవడం, ఆ తర్వాత చాలా టైం ఉండేది. అలా చాలా టైం ఉన్నప్పుడు నేను నా కోసం, నేను చేయబోయేటటువంటి సేవ కోసం, అనగా ఇంత అద్భుతమైన పరిచర్య కోసం 20 సంవత్సరాల లోపే ప్రార్థన చేశాను. అంటే 30 సంవత్సరాల కాలం క్రితమే ఈ సేవ కోసం నేను ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు అంతటితో ఆగకుండా, ప్రభువా ఒకరోజు నాకు పెళ్ళి అవుతుంది, ఒకరోజు నాకు బిడ్డల్ని ఇస్తావు, ఆ బిడ్డలు నిన్ను సేవించాలి, నీకోసమే జీవించాలి అని చెప్పి నా 20 సంవత్సరాల వయసులోనే నా కొడుకుల కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాను. పిల్లలు పుట్టక మునుపే ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువుని అడిగాను, ప్రభువా నాకు బిడ్డల్ని ఇస్తావా అని అడిగాను. ప్రభు నాకు మాట ఇచ్చాడు, బిడ్డల్ని ఇస్తాను, కొడుకుల్నే ఇస్తాను. అంటే కూతుర్ని ఇవ్వకూడదని కాదు సుమా, మీరు బంగారాలు, కొడుకుల్ని ఇస్తానన్నాడు. అప్పుడు ప్రభువుని అడిగాను, కొడుకుల్ని ఇస్తానన్నావు కానీ మరి ఆ కొడుకుల్ని ఏం చేస్తావు? అది కూడా అడిగాను నేను, నా కొడుకుల్ని ఏం చేయాలనుకుంటున్నావు, నేను ఏ విధంగా నా కొడుకుల్ని పెంచాలి? ప్రభువు నాకు మాట ఇచ్చాడు, నీ మీద ఉంచిన నా ఆత్మను, నీ నోట ఉంచిన నా వాక్కును నీ పిల్లలకును, నీ పిల్లల మీదను, నీ పిల్లల మీదను ఉంచెదను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నేను ఎప్పుడు పొందుకున్నాను తెలుసా మీకు? ఏ వాగ్దానం? నీ మీద ఉంచిన నా ఆత్మను, నీ నోట ఉంచిన నా వాక్కును నీ పిల్లల మీద తరతరములు నేను ఉంచెదను. ఈ వాగ్దానాన్ని నేను ఎప్పుడు పొందుకున్నానో తెలుసా మీకు? 20 సంవత్సరాల వయసులో. అప్పుడే నాకు తెలుసు దేవుడు నాకు కుమారులను ఇస్తాడని. అప్పుడే నాకు తెలుసు నా కుమారులను దేవుడు నా వలే వాడుకుంటాడని. సహోదరి సహోదరులు, మీకు వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడు తనకు పిల్లలు పుట్టక మునిపే ఆ పిల్లల కోసం ప్రార్థన చేసినవాడు, ప్రార్థన చేస్తూ ఉన్నవాడు. మరి నీ సంగతి ఏమిటి? నా పిల్లల కోసమే కాదు, నా పిల్లల కోసం ప్రార్థన చేశాను, ప్రార్థన చేస్తున్నాను. నా మనవాళ్ళ కోసం, ముని మనవాళ్ళ కోసం, ఒక స్టూడెంట్గానే ప్రార్థన చేశాను. కారణం చెప్పమంటారా? తండ్రిగా తల్లిగా నువ్వు కష్టపడి సంపాదించిన తీసుకెళ్ళి బ్యాంకులో దాచిపెట్టు. అలా బ్యాంకులో దాచిపెడుతున్నప్పుడు అడుగుతారు, నీ తదంతరము ఇది ఎవరికి చెందుతుంది అని. అంటే ఒకవేళ నువ్వు పిల్లల పేరు రాసావు అనుకో, అలా పిల్లల పేరు రాసావు, నువ్వు చచ్చిపోయావు అనుకో, బ్యాంకులో పెట్టిన డబ్బు ఎవరికి చెందుతుంది చెప్పండి? పిల్లలకు చెందుతుంది. నువ్వు చచ్చిపోయినా సరే నువ్వు దాచిపెట్టింది మాత్రం వాళ్ళకి ఆశీర్వాదంగా మారుతుంది. దయచేసి సహోదరి విను, మన ముని మన వాళ్ళని చూడలా, వాళ్ళ పిల్లల్ని మనం చూడలా, కానీ వాళ్ళ కోసం మనం ప్రార్థన చేసి పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మన ప్రార్థన దేవుడు బ్యాంకులో దాచిపెడుతున్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు, అది మన మనవళ్ళ విషయంలో కావచ్చు, మనవళ్ళ విషయంలో కావచ్చు, ఆ కాలం వచ్చినప్పుడు మన ప్రార్థన ఫలితము వారికి ఆశీర్వాదంగా మారుతుంది. నంబూరు సంగమా, వింటున్నారా ఈ వాక్యం? ఈరోజు నంబూరులో మీరున్న స్థలంలో అద్భుతమైన మందిరం నిర్మించబడింది. సుమారు 18,000 నుంచి 20,000 మంది కూర్చోగలిగిన మందిరం నంబూరులో నిర్మించబడింది. ఇంత పెద్ద మందిరం నంబూరులో ఉంది. కానీ మీకు విషయం తెలుసా? ఆ 15 ఎకరాల స్థలంలో 150 సంవత్సరాల క్రితం ఒక మిస్సమ్మ అక్కడ ఉండేదట. ఇప్పటికి కూడా ఆమె ఇల్లుంది అక్కడ. ఈరోజు కూడా నంబూరులో అక్కడ ఆమె నివసించినటువంటి ఆ గెస్ట్ హౌస్ ఉంది. ఆ గెస్ట్ హౌస్ మీద సంవత్సరం కూడా రాయబడి ఉంది. 1870 లేక 1857 సంవత్సరం కూడా ఉంది దాని మీద. అప్పుడు కట్టిన ఇల్లు అది. ఆ సహోదరుని అడిగాను చాలా కాలం క్రితం, ఈ ఇంటిలో ఎవరు ఉండేవాళ్ళో, ఎవరికైనా ఇక్కడ వాళ్ళకి ఎవరికైనా తెలిసినట్లయితే ఎంక్వైరీ చేయండి, చూద్దాం అసలు ఎవరు ఉండేవాళ్ళు అని చెప్పి అడిగాను నేను. మా వాళ్ళు ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏమిటయ్యా అంటే, ఆ ఇంట్లో ఒక మిస్సమ్మ ఉండేదట. ఆ ఇంట్లో ఉన్న మిస్సమ్మ ఎప్పుడు చూసినా సరే ఆ ఇంట్లో మోకాల మీద ఉండి ప్రార్థన చేసేదట.
150 సంవత్సరాలు దాటిన తర్వాత, గడిచిన తర్వాత మిస్సమ్మ చేసిన ప్రార్థనలు అక్కడ అద్భుతమైన మందిరంగా మారిపోయిందండి. ఏమర్థం అవుతుంది? మనం మరణించవచ్చు, కానీ మనం చేసిన ప్రార్థన మరణించదు. ఆ ప్రార్థనకు దేవుడిచ్చే ప్రతిఫలం, ఆశీర్వాదం కూడా మరణించదు. ఓ టైం పెట్టుకుందామా? సంగమా, వింటున్నారా? ఓ టైం పెట్టుకుందామా మన కుటుంబ క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మన సంఘ క్షేమం కోసం. ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేద్దామా? బ్రదర్, ఇలాంటివి పెట్టకండి బ్రదర్. ఇలాంటి కండిషన్స్ కానీ ఇలాంటివి ఏమైనా పెడితే ముందే మీరు చక్కగా ముందే మాకు చెప్పేసేయండి, ఆ సండే మేము డుమ్మా కొట్టేస్తాం. ఎంతమంది నాతో పాటు ఏకీభవిస్తారు? ఎస్, మన క్షేమం కోసం, మన బిడ్డల క్షేమం కోసం, మన గృహక్షేమం కోసం, మన సంఘ క్షేమం కోసం 5 గంటలకు లేచి మోకరించి ప్రార్థన చేద్దాము అన్నవారు చేయి చూపిస్తారా? థ్యాంక్ యూ బ్రదర్స్, థ్యాంక్ యూ సిస్టర్స్.